మండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వతి సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. 89వ ప్రశ్న. మనకి శరీరము మనస్సు ప్రాణము అని మూడు ఉన్నాయి. ఆ మూడింటికి నామ రూప క్రియ అని పేరు కదా. నామరూప క్రియలు జీవుడికి, దేశకాల వస్తువులు జగత్తుకి. అది బాగా గుర్తుపెట్టుకోండి. జగత్ అంటే దేశం గురించి, కాలం గురించి, వస్తువు గురించి చెప్పేది జగత్తు. మనస్సు గురించి, ప్రాణం గురించి ఆలోచన, శరీరము మనస్సు ప్రాణం, ఈ మూడింటిని గురించే చెప్పేది జీవుడు. ఈ రెండు ఆభాసాన్ని మనం తేల్చేసాం కదా ఇంతకు ముందే. ఇక్కడ అడుగుతున్నది ఏమిటంటే, మనిషికి సుఖము దుఃఖము అని రెండు వస్తున్నాయి కదా. మనకి ప్రతివాడికి సుఖానుభవం ఉంది, దుఃఖానుభవం ఉంది. అంటే సుఖాన్ని అనుభవిస్తున్నాడు, దుఃఖాన్ని కూడా అనుభవిస్తున్నాడు. ఏడుస్తున్నవాడిని మనం చూస్తున్నాం, సుఖంగా ఉన్నవాడిని కూడా మనం చూస్తున్నాం. వాడు హ్యాపీగా ఉన్నాను అంటున్నాడు కదా, అటువంటి వాడిని కూడా మనం చూస్తున్నాం. ఈ సుఖము దుఃఖము అనే అనుభవము ఎవరికి వస్తున్నది? మనస్సుగా, శరీరానిక, ప్రాణానిక? మీరు మనస్సు ప్రాణము శరీరము మూడు కూడా జడములని చెప్పేశారు కదా. జడానికి అనుభవం ఉండడానికి అవకాశం లేదు, చైతన్యానికే అనుభవం ఉండాలి కదా. మరి చైతన్యమా నేను ప్రజ్ఞని, నాకు సంబంధమే లేదు, నాకు సుఖము లేదు, నాకు దుఃఖము లేదు, సుఖ దుఃఖాలు రెండు నాకు సమానమే అంటుంది ప్రజ్ఞ. ఎందుకంటే దానికి సుఖం లేదు, దుఃఖం కూడా లేదు. ఇది ప్రశ్న. సుఖ దుఃఖ అనుభవం ఎవరికి వస్తున్నది? దానికి మొన్ననే మీకు మొట్టమొదట్లోనే కొంచెం చెప్పాను కదా, మిగిలిందంతా చెప్పలే. శరీరము మనస్సు ప్రాణము తమస్సు సత్వము రజస్సుల వల్ల ఏర్పడ్డాయి. వాటికి సుఖ దుఃఖ అనుభవం ఉండదు. అవి జడములు. కేవల జ్ఞానానికే సుఖ దుఃఖ అనుభవం ఉంటుంది. ప్రజ్ఞకి లేదు, జ్ఞానానికి ఉంది. జ్ఞానానికి సుఖ దుఃఖ అనుభవం ఉంది, ప్రజ్ఞకు సుఖ దుఃఖ అనుభవం లేదు. మనస్సు శరీరము ప్రాణానికి కూడా లేదు. మనస్సు శరీరము ప్రాణము జడములు, చేతనము ప్రజ్ఞ. మధ్యలో ఈ జ్ఞానం అనేది ఒకటి మనకు దొరికింది. ఎందుకంటే మన దగ్గర ఉన్నది జ్ఞానమే. జ్ఞానం ఎవరికి ఉంటుంది అంటే, జ్ఞానం విశేషానికి ఉంటుంది. విశేషం అంటే మన శరీరం. దీనికి జ్ఞానం ఉండాలి. దీనికి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే ప్రజ్ఞలో నుంచే వచ్చింది. ఎలా వచ్చింది అంటే, నీ బుద్ధి అనేటువంటి ఒక దర్పణం మీద చైతన్యం అనే దాని బింబం ప్రతిబింబం పడింది. ఇది బింబం, అది ప్రతిబింబం. ప్రతిబింబ జ్ఞానమే ఇది. మీరు ఒక్కటే కొండ గుర్తు పెట్టుకోండి. జ్ఞానం ఏదో ప్రజ్ఞ ఏదో సింపుల్గా మీరు అర్థం చేసుకోవడానికి
ఏమ్మా, సూర్యుడు బయట ప్రకాశిస్తూ ఉన్నాడు, సూర్యకాంతి ప్రజ్ఞ. సూర్యకాంతి నా గదిలోకి రాకుండా నేను గోడలన్నీ అడ్డం పెట్టుకున్నా. సూర్యకాంతి నా గదిలోకి రాలేదు. ఎందుకని? నా గోడలు అడ్డం ఉన్నాయి. మా అబ్బాయి ఏం చేశాడంటే ఆ బయటికి వెళ్ళి సూర్యకాంతి నా లోపలికి రాలే, సూర్యకాంతిని నా గదిలోకి రప్పించాలి. అందుకని వాడు ఏం చేశాడు, ఒక అద్దం తీసుకెళ్ళి బయట నుంచున్నాడు. అంటే ఈ అద్దం మీద ఆ సూర్యబింబం పడింది. అద్దం మీద పడ్డ సూర్యబింబం సూర్యబింబంలాగే పడాలి. అయితే అద్దం మీద పడ్డ ప్రతిబింబానికి సూర్యుడికి తేడా ఏమిటంటే సూర్యుడు వేడిగా కూడా ఉంటాడు, వెలుతురుగా కూడా ఉంటాడు. అద్దం మీద పడ్డ సూర్యుడు వెలుతురే ఉంటాడు, వేడి ఉండడు. అర్థమైందా? వాడికి 2 గుణాలు ఉన్నాయి, దీనికి ఒక్క గుణమే ఉంది. మా అబ్బాయి ఏం చేశాడంటే ఈ అద్దంలో సూర్యుడు పడ్డాడు కదా, ఒక చిన్న రంధ్రం గుండా నా గదిలోకి ప్రసరింపజేశాడు. ఇప్పుడు నా గదిలోకి వెలుతురు వచ్చింది. ఇది సూర్యకాంతినా సూర్యకాంతి కాకుండా వచ్చిన వెలుగా? సూర్యకాంతే. అక్కడ సూర్యుడు లేడనుకో నా గదిలోకి కాంతి రాదు. కానీ నా గదిలోకి వచ్చిన కాంతి సూర్యకాంతి అంత ప్రకాశవంతంగా ఉందా, అంత పవర్ఫుల్లా? కాదు. నా గదిలోకి వచ్చిన కాంతి సూర్యకాంతి అంత పవర్ఫుల్ కాదు, కానీ సూర్యకాంతి కాకపోలేదు. నా గదిలోకి వచ్చిన అది కూడా వస్తువుల్ని చూపిస్తుంది నాకు కదా. అయితే సూర్యకాంతి నాకు వేడి ఇచ్చినట్లుగా, లేకపోతే నా మొక్కలకు కిరణజన్య సంయోగ ఫోటోసింథసిస్ జరిగి అవి ఆహారాన్ని తయారు చేసుకున్నట్టుగా ఈ కాంతి తయారు చేయలేదు. కారణం సూర్యకాంతిలో ఉన్న ఉష్ణం దీంట్లోకి రాలే. మీకు ఇది బాగా అర్థమైతే అయితే నా అద్దంలో నుంచి వచ్చిన కాంతి వల్ల నా గదిలో ఉన్న వస్తువులన్నీ నాకు కనపడతాయి. కానీ వేడే కాదు, సూర్యకాంతి చేసే పని ఏమీ చెయ్యం కదా. సూర్యకాంతిని ప్రజ్ఞానం బ్రహ్మ అనుకుంటే అంతకంటే చెప్పడానికి ఉదాహరణలు దొరకవు. సూర్యకాంతిని ప్రజ్ఞానం బ్రహ్మ అనుకుంటే నా గదిలోకి వచ్చిన కాంతి పేరు జ్ఞానం. నా గది ఏమిటి అంటే నా శరీరం. నా శరీరంలోకి వచ్చి చేరింది. ఈ అద్దం ఏమిటి? ఈ అద్దం ఎవడు పెట్టాడు? మా అబ్బాయి అన్నాను. మా అబ్బాయి ఎవడు లేడు ఇక్కడ అద్దం పెట్టడానికి. ఆ అద్దం పెట్టిన వాడు ఎవడు అంటే ఎప్పుడైతే నేను ఒక బుద్ధి అనే దర్పణాన్ని తయారు చేసుకున్నానో ఆ దర్పణం మీద ప్రజ్ఞ, అంతటా ప్రజ్ఞ ఉంది కదా, దాని కిరణాలు ఆటోమేటిక్గా పడ్డాయి. అప్పుడు నా జ్ఞానము సూర్యకాంతి కాదు, నా జ్ఞానము విశేషమవుతుంది. అది సామాన్యం అవుతుంది. అర్థమైందా? సూర్యకాంతి సామాన్యం అవుతుంది. అద్దంలో పడి నా గదిలోకి వచ్చిన కాంతి విశేషం అవుతుంది కదా. విశేషం ఎప్పుడూ ఆభాస అని చెప్పాం. విశేషానికి ప్రతిబింబం అని పేరు, సామాన్యానికి బింబం అని పేరు. సామాన్యానికి బింబం అని పేరు, విశేషానికి ప్రతిబింబం అని పేరు. ప్రతిబింబం నాకు కనపడుతుంది, బింబం నాకు కనిపించదు. బింబాన్ని చూడడానికి వీల్లేదు, ఇది రూలు. ఎందుకు బింబాన్ని నేను చూడకూడదు అంటే, నేను బింబాన్ని అనుకోండి, ఇక్కడ ప్రజ్ఞ తీసేయండి. నేను అంటే ఈ భానుమతి అనే ఈ శరీరం, ఇది బింబం అయితే అద్దంలో పడ్డ నా బొమ్మ ప్రతిబింబం. అద్దంలో పడ్డ బొమ్మను నేను చూడగలను, కానీ నన్ను నేను చూడలేను. అర్థమవుతుందా? నన్ను నేను ఎట్లా ఉన్నాను అని చూడాలంటే నన్ను నేను చూడడానికే లేదు. అందుకని బింబం కనిపించదు, ప్రతిబింబం కనిపిస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఇందా నుంచి మనం బింబం ఎవరు అనుకున్నాం? ప్రజ్ఞ అనుకున్నాం కదా. ప్రతిబింబం ఎవరు అనుకున్నాం? జ్ఞానం అనుకున్నాం. ప్రజ్ఞ, ఇది జ్ఞానం. అది సామాన్యం, ఇది విశేషం.
విశేషాలు రెండు ఉన్నాయి అని చెప్పాము. ఎవరు ఆ రెండు? ఒకటి జీవుడు, ఒకటి జగత్తు కదా. కాబట్టి జీవుడికి జ్ఞానం ఉంది, జగత్తుకి జ్ఞానం. జగత్తు అంటే జగత్తులో ఉన్నటువంటి జడానికి కాదు, అక్కడ కూడా చేతనం ఉంది. ఎందుకంటే నాలో ఏ జ్ఞానం ఉందో మీ ప్రతి ఒక్కళ్ళలో కూడా ఆ జ్ఞానం ఉంది కదా. ఉండబట్టే కదా మీరు కూడా తలకాయ తిప్పుతున్నారు. నేను మాట్లాడుతున్నాను, అది అర్థమైనట్లు మీరు అవును మాకు అర్థమైంది అని చెప్తున్నారు కదా. ఈ రెండు విశేషాలే. ఈ రెండు విశేషాలైనప్పుడు ఈ సామాన్యం మాత్రమే నీకు కనపడదు, విశేషం మాత్రం కనపడుతుంది అన్న. అప్పుడు నేను సామాన్యమైతే నాకు నేను కనపడను. మీరందరూ విశేషాలు కాబట్టి మీరు నాకు కనపడతారు కదా. మీరే సామాన్యం అనుకోండి, మీరు మీకు కనపడరు, మీకు నేను కనపడతాను. అర్థమైందా? ఇప్పుడు ఏమర్థమైంది మనకి? బింబము కనిపించదు. బింబాన్ని చూడడానికి నువ్వెంత ప్రయత్నించినా బింబాన్ని నువ్వు చూడలేవు. ఎందుకని చూడలేవు? నన్ను నేను చూసుకోలేను. నన్ను నేను అంటే నా కన్ను ఎట్లా ఉంది, నా కన్ను ఎట్లా ఎంత అందంగా ఉంది అని నేను చూడలేను. ఒకవేళ నా కన్ను అందంగా ఉంది అని నేను చూడాలనుకుంటే ఒక అద్దం పెట్టుకుని నా కన్ను ప్రతిబింబాన్ని చూసి నా బింబం అట్లా ఉంది అని నేను అనుకోవాలి. నా కన్ను అందంగా ఉందని నువ్వు చూడగలవు. నీ కన్ను అందంగా ఉందని నేను చూడలేను, నేను చూడగలను, నీవు చూడలేవు. దీన్ని బట్టి మనకేమర్థమైంది? బింబం కనిపించదు, ఎందుకంటే అది తానే కాబట్టి. తనని తాను చూడడానికి వీల్లేదు కాబట్టి. సైంటిఫిక్గా మీకు అర్థమవుతోంది కదా, తనని తాను చూడడానికి వీల్లేదు. తనని చూసుకోవాలంటే ప్రతిబింబంలోనే చూసుకోవాలి. అట్లాంటి ప్రతిబింబం నాకు నామరూప క్రియలు. ఇది ఫండమెంటల్ రూల్. ఈ రూల్ మీరేం చేసినా బ్రేక్ చేయడానికి వీల్లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా అందరికీ? ఇది అర్థమైతే ఏకం విజ్ఞానం, ఇదొక్కటి అర్థమైతే చాలు, మొత్తం బ్రహ్మ విద్య అర్థమైపోతుంది. ఇది అర్థం కాకపోతే ఇంకేది అర్థం కాదు. అంటే సామాన్యాన్ని నువ్వు తెలుసుకోవడానికి వీల్లేదు, విశేషాన్ని తెలుసుకోవడానికి వీలవుతుంది. మరి విశేషాన్ని తెలుసుకుంటే నాకు లాభం ఏమిటండి అంటే, విశేషం ద్వారా అది నోన్, ఆ నోన్ ద్వారా అన్ని తెలుసుకోగలవు. ఎట్లా తెలుసుకోగలను? నా విశేషం ద్వారా అంటే అద్దంలో పడ్డ నా బొమ్మ ద్వారా ఆ బొమ్మను చూసి నేను పొట్టిగా ఉన్నాను, పొడవుగా ఉన్నాను, లావుగా ఉన్నాను, సన్నగా ఉన్నాను, తెల్లగా ఉన్నాను, ఇవన్నీ నేను అద్దంలో బొమ్మను చూసి తెలుసుకోవాల్సింది తప్ప నన్ను నేను తెలుసుకోవడానికి వీల్లేదు. ఇది నీకు అర్థమైతే పరమాత్మని తెలుసుకోవడానికి వీల్లేదు. ఎవడైనా పరమాత్మను నేను చూశాను అంటే వాడు అబద్ధమన్నా చెప్తూ ఉండాలి కదా. ఎందుకంటే సహజానికి విరుద్ధంగా ఉన్న మాట మాట్లాడితే మరి పరమాత్మ మాకు ప్రత్యక్షమైనాడని చాలామంది చెప్తున్నారు కదండి. దేవుడు ప్రత్యక్షమైనాడు, మాకు ఇవేవో వరాలు ఇచ్చాడు, వాళ్ళకి ప్రత్యక్షమైంది పరమాత్మ కాదు, మరెవరు? జీవ జగత్తుల్లో ఎవడో ఒకడు. అన్నమాచార్యులకు ప్రత్యక్షమైంది వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి విశేషమే కానీ మా భాషలో సామాన్యం కాదు. సామాన్యానికి మాత్రమే పరమాత్మ అనే పేరు పెట్టాలి, విశేషానికి పరమాత్మ అనే పేరు పెట్టకూడదు. ఎందుకని? విశేషం అనేకం, సామాన్యం ఏకం, పరమాత్మ ఏకం. వాడు అనేకం కావడానికి నీకు వాడు అయినట్లు నీకు కనబడుతున్నాడు, కానీ వాడు అనేకం కాలేదు. నిజమైన అద్వైతం తెలిస్తే నువ్వు ఈ స్టాండ్ మీద నిలబడు. లేకపోతే అరే వాడికి ప్రత్యక్షమైనట్ట, నాకు ప్రత్యక్షం కాలే దేవుడు ప్రత్యక్షం కాడు. మరి ఎట్లా తెలుస్తాడు? దేవుడు పరోక్షంగానే తెలుస్తాడు. పరోక్షం అంటే
నీకంటే భిన్నంగా వాడు ఉన్నాడు అనే నమ్మకమే నీకు కలగాలి. మరి మీరు పరోక్షం కూడా కాదండి, అపరోక్ష అనుభూతి అనే ఒక మాట ఉపయోగించింది కదా మీ శాస్త్రం. మరి అపరోక్షం ఏమిటి? దేవుడు ప్రత్యక్షం కాదు, దేవుడు పరోక్షంగా నీకు తెలుసుకోవడానికి వీలవుతుంది కదా. పరోక్షంగా తెలుసుకోవడానికి మాత్రమే వీలవుతుంది. బ్రహ్మము నాకు తెలుసు, నాకు తెలుసు అన్నంత మాత్రాన బ్రహ్మము నీకు తెలియలేదు. మరి ఏం తెలుసు? ఆయన్ని గురించి విన్నాను, నాకు మోడీ గారు తెలుసు అంటే ఆయన గురించి అది. నాకు దేవుడు తెలుసు అంటే అది పరోక్ష జ్ఞానం. అంటే అది మోడీ గారు మనందరికీ తెలుసు కదా. మరి అపరోక్షం అంటే నేనే మోడీని, అది. మీకు ఆ డిఫరెన్సులు తెలుస్తున్నాయా? కాబట్టి మనకి ఏం తెలియాలి? అపరోక్ష అనుభూతి అన్నాడు దాన్ని. అపరోక్ష అనుభూతి అంటే అది నేనేనని నీకు తెలియాలి కదా. దేవుడు ఎవరు అంటే, దేవుడు ఎవరో తెలుసుకునే శాస్త్రం చదివాను అనుకో నేను, ఎవడైనా మీరైనా నేనైనా శాస్త్రం విన్నామనుకో. వినడం అంటే ఏమిటి? శ్రోతవ్యో, అది విన్నాను అనుకో. శాస్త్రం గురించి, పరమాత్మని గురించి ఏదో 40 ఏళ్ల నుంచి మేము విన్నామండి. వినండి నాయన, చాలా సంతోషం, ఆ వినే అవకాశం మీకు దొరికింది. విన్నామనుకో. తెలుస్తోందంటే దేవుడు ఉన్నాడని తెలుసు. ఎక్కడున్నాడు అంటే ప్రపంచంగా ఉన్నాడు, జీవుడుగా ఉన్నాడు అని నాకు తెలుసు. అంటే మోడీ గారు నాకు తెలుసు అన్నట్టు. దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు అంతటా ఉన్నాడండి. అంతటా అంటే ఎక్కడ అంటే ప్రపంచంగా ఉన్నాడు, జీవుడుగా ఉన్నాడు. ఇది నాకు తెలుసు. ఇది పరోక్ష జ్ఞానం. ఇది దేని వల్ల కలుగుతుంది? శ్రోతవ్యో, వినడం వల్ల కలుగుతుంది. అది చాలా మనకి, అది చాలదు. దేవుడు నాకు తెలుసు అన్నది అది చాలదు. దేవుడు నేనే, నీకు తెలిస్తే వాడు ఎక్కడున్నాడురా అని నేను అడుగుతా. వాడు ఎక్కడున్నాడురా అంటే జగత్తులో ఉన్నాడండి అంటావు. జగత్తులో ఉన్నాడంటే ఉషలో ఉన్నాడా, మాధుర్లో ఉన్నాడా, మణిలో ఉన్నాడా కదా. అంటే మణిలో ఉన్నాడు, మాధుర్లో ఉన్నాడు, జగత్తులో ఉన్నాడని నువ్వు చెప్తావు నాకు కదా. ముగ్గురులో ఉన్నాడని చెప్తావు. ఒరే, నీ దేవుడు ఏకమా అనేకమా? ఏకం. మరి ముగ్గురులో ఎట్లా డివైడ్ అవుతాడ్రా? క్వశ్చన్ వేస్తారు. కాబట్టి నీకు పరోక్ష జ్ఞానం కలిగినా కూడా దేవుణ్ణి గురించినటువంటి అవగాహన నీకు నిజంగా లేదు. అయితే మరి మేము చేసిందంతా వేస్టా అండి? ఏం వేస్ట్ కాదు నాయన కదా. నువ్వు స్కూల్కే పోకుండా ముద్దులాగా ఇంట్లో కూర్చుని ఉండే కంటే స్కూల్లో నిన్ను జాయిన్ చేస్తే ఇవాళ కాకపోతే రేపైనా 4 ముక్కలు వస్తాయి. అంతటితోనే నువ్వు ఎస్ఎస్ఎల్సి పాస్ అయినావు అని నేను అనడానికి వీలవుతుందా? కాదు. ఎందుకని? నీకు దేవుడి గురించి తెలియదు. నాకు తెలుసు అంటావు. నీకు తెలియదు అని ఒప్పుకోవడం నీకు ఇష్టం లేక దేవుడు లేడండి అంటావు. వాళ్ళు నాస్తికులు. ఎందుకని? దేవుడు కనిపించేవాడు కాదు, కనిపించకూడదు. ఎందుకంటే ఫండమెంటల్ని బ్రేక్ చేయటానికి నీకు అధికారం లేదు. దేవుడు కనిపించడు అని ఖచ్చితంగా చెప్పాడు. దేవుడు కనిపించాడు అనేటైతే నీకు కనిపించాలి. నువ్వు నీకు కనిపిస్తావా? అర్థం లేకుండా నువ్వు ఎట్లుంటావో నాకు చెప్పు. అస్సలు చెప్పలేదు. అవునా కదా? ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు ఇట్లాంటి సమాధానం చెప్పండి. ఇప్పుడు జ్ఞానము అనేది, ప్రజ్ఞ అనేది, ప్రజ్ఞ పరమాత్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. అది ఎప్పుడూ కూడా ముక్కవడానికి వీల్లేదు. మరి నా గదిలోకి మా అబ్బాయి ఎట్లా అయితే అద్దం పెట్టి నా గదిలోకి లైట్ పంపించాడు, వాళ్ళ అబ్బాయి వాళ్ళ గదిలోకి లైట్ పంపించాడు, వీళ్ళ అబ్బాయి వీళ్ళ గదిలోకి లైట్ పంపించాడు. ఇప్పుడు పైన ఉన్న ఒక సూర్యుడైనా వాడి గదిలోకి వచ్చింది, వీడి గదిలోకి వచ్చింది, నా గదిలోకి వచ్చింది.
ఇంతమంది సూర్యులు వచ్చారా? రాలే. ఒక్కడే సూర్యుడు. వాడైనా వచ్చాడా? వాడెక్కడున్నాడు అంటే వాడక్కడే ఉన్నాడు. వాడి తాలూకు శక్తి ఎక్కడుంది? అంతటా ఉంది. ఎందుకంటే వాడి ఎండ ఎక్కడ పడుతుందో అక్కడి నుంచి ఒక్కొక్క కిరణమే, ఒక్కొక్క కిరణం ఒక్కొక్క సూర్యుడు. అట్లా ఒక్కొక్క కిరణం ఒక్కొక్క గదిలోకి ప్రవేశించి ఒక్కొక్క సూర్యుడుగా తయారైంది. ఆయన అర్థం అవుతున్నదా? అర్థం కాలేదా? అర్థం చేసుకోండి. ఇంతకంటే చెప్పడానికి నాకు చేతగా కదా. ఇంకా మీరు అర్థం కాలేదు అనుకుంటే అర్థం అయినట్లే ఉంటుంది. కాదు. ఎందుకు కాదో కూడా మొన్న చెప్పాను కదా మీకు, కదా. ఏమంటాం వేసుకుని అజ్ఞానం అనేది అసలు లేదు, ఉండేది జ్ఞానమే. అజ్ఞానం అనేది లేనే లేదు. మరి ఎందుకు ఆ అజ్ఞానం అనే మాట మనకు వచ్చింది అంటే వేరే వేరేవన్నీ దానికి అడ్డం వేసుకుంటే అది అజ్ఞానం. భూమి తనకి తాను అడ్డుపడితే కదా రాత్రి వచ్చేస్తుంది కదా. భూమి తన అడ్డు తొలగితే అది తిరుగుతూ ఉంటుంది కాబట్టి అడ్డు తొలుగుతూ ఉంటుంది. అట్లా తొలగినప్పుడు అక్కడ చీకటి పోయి వెలుతురు వస్తూ ఉంటుంది. చీకటి అలాగే వచ్చింది, వెలుతురు అలాగే వచ్చింది. వెలుతురు వస్తే జ్ఞానం అంటున్నాం, చీకటి వస్తే అజ్ఞానం అంటున్నాం కదా. ఇది తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చెయ్యాలి. ఏం ప్రయత్నం చేయమంటారండి? ఎన్ని రకాలుగా అన్నా ప్రయత్నం చేయను, ఆయన నీ ఇష్టం. ఎందుకంటే దేవుడిని ఒక విగ్రహంలో ప్రతిష్ఠించుకుని వీడే దేవుడని కొన్నాళ్ళు కొలు. అట్లా కొన్నాళ్ళు చాలా శ్రద్ధగా వాడిని మళ్ళీ నాకు కోరికలు తీర్చమని కొలవ్వా. కొలిస్తే నువ్వు ప్రయోజనం లేదు. వాడే దేవుడని కొన్నాళ్ళు కొలు. నీ ఏకాగ్రతను, నీ తీక్షణమైనటువంటి ఏకాగ్రత ఎప్పుడైతే నీకు వస్తుందో వాడు నీకు నెక్స్ట్ లెవెల్ వాడే చూపిస్తాడు. ఆ తర్వాత మెల్లమెల్లగా వెళ్ళు. అదే యోగా, యోగా గురువు అంటారు చూడండి. యోగా గురువు అనడానికి నీకు అధికారం లేదు. ఎందుకు అధికారం లేదు అంటే మీ యోగాలో అష్టాంగం అయిపోయిన తర్వాత ఈవెన్ పతంజలి కూడా ఆ ఆఖరిది సమాధి అనే ధ్యాన ధారణ ప్రత్యాహార సమాధి అని వస్తుంది లాస్ట్లో. ఆ సమాధితో ఇక్కడ మొదలవుతుంది. నువ్వు ఏదైతే 8వ యోగం అంటున్నావో ఆ 8వ యోగం అద్వైతంలో 1వ క్లాస్. మరి నువ్వు గురువు అనిపించుకోవడానికి ఎందుకు అధికారం లేదని నేను తిడుతున్నాను. ఎవరు కోపం తెచ్చుకోవాలని మీకు యథార్థం చెప్తున్నా నేను. నువ్వెందుకు గురువు అనిపించుకోవడానికి అధికారం లేదంటే గురి ఎవడు చూపిస్తాడో వాడు గురువు కావాలి. అద్వైతంలో మాత్రమే నీకు గురి చూపించేటువంటి శక్తి ఉంది. మిగిలిన దాంట్లో నిన్ను నువ్వు మలుచుకుండేటువంటి పద్ధతి చెప్తున్నాడు. ప్రాణాయామం కానీ ప్రత్యాహారం కానీ నువ్వేమన్నా చెప్పు. దాంట్లో హయ్యెస్ట్ ఏమిటి? సమాధి. సమాధి అంటే నువ్వు పరమాత్మవిరా, నువ్వు శరీరానివి కాదు అనే డిటర్మినేషన్ వస్తుంది. అందుకని యోగా టీచర్ అనుకో. నువ్వు టీచ్ చేస్తున్నావు. యు ఆర్ ఏ టీచర్, యు ఆర్ నాట్ గురు. బాగా గుర్తుపెట్టుకోండి. పొరపాటుగా మీకు తెలియకుండా ఆ పని చేసినా కూడా ఇప్పటి నుంచి మార్చుకోండి. మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి. గురువు కావడానికి వీల్లేదు. గురువు ఎవడు కావాలి? ఎవడైతే గురి చూపిస్తాడో. గురి అంటే ఏమిటి? గురి అంటే లక్ష్యం. లక్ష్యాన్ని ఎవడు చూపిస్తాడో, ఎవడు భేదింపేసేస్తాడో వాడు గురువు అనిపించుకోవాలి. అది కూడా ఇనీషియల్ స్టేజ్లో కాదు. ఓనమాలు నేర్చుకోగానే నేను చాలా చదువుకున్నాను అనగలవా? అనలేవు. నీకు తెలియకుండా పొరపాటుగా కనుక వీటివంటి పనులు చేసుకుంటుంటే నువ్వు మార్చుకో, నిన్ను నువ్వు సరిదిద్దుకో. మనమందరం అటువంటి వాళ్ళమే. ఎవడు కూడా పుడుతూనే బ్రహ్మజ్ఞాని కాదు. ధ్యాన
ధారణ, ప్రత్యాహార, లేదు సమాధి అనేది లాస్ట్ వన్, 8వది అష్టాంగ యోగాల్లో. ఏమ్మా వినండి, జ్ఞానం చెప్పేశాం. జ్ఞానం అంటే ఏమిటి? నాకు జ్ఞానం ఉంది, నేను జ్ఞానిని అనుకోవడానికి అధికారం లేదు. నీకున్న జ్ఞానం హాఫ్, నాట్ ఫుల్. ఏమిట్రా ఫుల్? సూర్యరశ్మిలో ఏముంది? ఉష్ణము ఉంది, వెలుతురు ఉంది కదా. అందులో నీ గదిలోకి వచ్చింది ఎంత? వెలుగు మాత్రమే కదా. ఉష్ణం కూడా తెప్పించుకోగలిగితే, అద్దంలో పెట్టుకొని నువ్వు తెప్పించుకోగలిగితే అప్పుడు ఏమనాలి? అప్పుడు నువ్వు అప్పుడు జ్ఞాని అనాలి, ప్రజ్ఞ అనాలి. అది ప్రజ్ఞకి జ్ఞానానికి తేడా ఉంది. మీరు ఇన్నాళ్ళ బట్టి పాఠం వింటుంటే మీకు ఇది తెలియకపోతే తప్పు. ఎవడైనా తెలియకుండా మాట్లాడితే వాడిని ధైర్యంగా ఎదిరించగలిగిన శక్తి సంపాదించుకోండి. పిచ్చి పిచ్చిగా వాళ్ళు ఏమనుకుంటారండి, మేము మాట్లాడితే వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, తలకాయ పగలు కొట్టి మాట్లాడండి. అది నేర్చుకోండి. మీకు సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంటే మీరు ఆ పని చెయ్యగలరు. అందుకని మీకు ఇన్నిసార్లు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అర్థమైందా? జ్ఞానం సుఖం కాదు, సుఖానికి, అది జ్ఞానానికి గోచరించేది. ఎవడైనా ఐ ఆమ్ హ్యాపీ అంటాడు. ఈ మాట కూడా ఇంతకుముందు మీకు ఒకసారి చెప్పాను నేను. ఐ ఆమ్ హ్యాపీ అనడానికి లేదు. హ్యాపీ వేరు, నువ్వు వేరు కదా. హ్యాపీని నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు, అప్పుడు హ్యాపీనెస్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు. అప్పుడు హ్యాపీనెస్ ఏమవుతుంది? అడ్జెక్టివ్, విశేషణం అవుతుంది. అది విశేషణం అవుతుంది కదా. ఆమె అందంగా ఉంది అన్న పదం ఉందిరా. అందము విశేషణం, ఆమె వేరు, అందం వేరు కదా. ఇప్పుడు ఆ అందాన్ని వేరు చేసి మీకు చూపించమంటే ఆమె చచ్చిపోయిందిరా. ఇప్పుడు ఆ శవం అందంగా ఉందా? మరి అందం ఏమైపోయింది? ఆమె ముఖంలో కళాంశం ఉంది అంటారు. ఒక్కొక్కళ్ళని చూసి వస్తారు, పెళ్లి కూతుళ్ళని చూసి వచ్చి వీళ్ళు పెద్దలు చెప్తారు కళాంశం ఉందమ్మా అని. ఆ అమ్మాయి వేరు, ఆ అమ్మాయిలో కళాంశ వేరు, కళ వేరు. అది విశేషణం, అది సామాన్యం కాదు. ఆ అమ్మాయి సామాన్యం. అమ్మాయి సామాన్యం ఎట్లయిందండి? ఆ అమ్మాయి సచ్చిత్తులురా. ఆ అమ్మాయి సచ్చిత్తులు, ఆ అమ్మాయిలో వచ్చినటువంటి కళ వేరు. అట్లా సంతోషము దుఃఖము అనేవి రెండూ కూడా వేరుగా ఉంటాయి. అవి వేరుగా ఉంటాయని మాకు ఎట్లా తెలుస్తుందండి అంటే, ఏది ఎప్పుడూ లేకుండా ఆల్ ఆఫ్ ఏ సడన్ నీకు అది ఎక్స్పీరియన్స్ అయిందో అది నీకు వేరుగా ఉంటేనే. చూడండి, కష్టం వచ్చింది అంటారు కానీ కష్టం ఉన్నది అనరు ఎవడు. అమ్మ మా కష్టాలు వచ్చినాయమ్మా. కష్టాలు ఎందుకు వచ్చినాయో మళ్ళీ చెప్తా. కష్టం వచ్చింది అన్నావు, అలాగే సుఖం వచ్చింది అన్నావు. సుఖం ఉన్నది అనలే. ఎవరైనా వచ్చారంటే, ఇప్పుడు మీరందరూ ఆనందధామానికి వచ్చారు, వచ్చిన వాళ్ళు ఏమవుతారా? ఓ గంటన్నర ఉంటారు మహా అయితే. ఇంకా నేను ఎక్స్టెండ్ చేస్తే పాఠం ఇంకో గంట, ఇంకో అరగంట ఉంటారు. అరగంట ఉండరులేదు, మేము పోతామని ముందే అంటారు. అమ్మ ఎందుకు ఇంకా టైం, ఇట్లా టైం చూసుకుంటుంటారు. ఏం ఇంకా ముగించలేదే. మీకు ఏదో మొన్న కూడా అంతే కదా, ఇంకో అరగంట పాఠం చూస్తానంటే ఒక్కళ్ళు కూడా ఉంటామనిలే కదా. వచ్చారు, వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు కదా. వచ్చిన వాళ్ళు కొంతసేపు ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు. మన్ని కూడా నిజంగా భగవద్ దర్శనం చాలా గొప్పది. దేవుడిని చూడటం చాలా గొప్ప. దేవుడు అంటే మన లెక్కన వెంకటేశ్వర స్వామి. నేను ఇట్లా అంటున్నానని ఎవరు తప్పుగా అనుకోకండి. నేను వెంకటేశ్వర స్వామిని దేవుడు కాదని చెప్పటంలే మీకు. మీరు అనుకుంటున్నట్టు కాదు, నిజంగా ఆయన దేవుడు.
ఆ నిజంగా దేవుణ్ణి చూసే శక్తి మీరు సంపాదించుకోండి కదా. ఒకవేళ మనకి చాలా గుడిలో పూజారో ఆ తిరుమల తిరుపతి దేవస్థానం డైరెక్టర్లో మనకి చాలా తెలిసిన వాళ్ళు అనుకోండి, ఏ అర్ధరాత్రిలో 12 గంటలప్పుడు మన్ని గుళ్ళోకి తీసుకెళ్ళి ఎవ్వరూ లేకుండా, వాడిని ఏమనకుండా మన్ని ఏమనకుండా గుళ్ళోకి వాడు తీసుకెళ్ళి కదా, గుళ్ళో మన్ని నుంచోబెట్టి నువ్వు స్వామిని ఎంతసేపు అయినా చూడు అన్నాడు అనుకో, ఎంతసేపు చూస్తారే మీరు చెప్పండి. మనసులో ఊహించండిరా, కాసేపు ఊహించండి. ఆ ఊహే బాగుంటుంది. దేవుడు ముందర మిమ్మల్ని నుంచోబెట్టారు, ఏం డబ్బు కట్టక్కర్లే, మీరు ఎంతసేపు ఉన్నా ఎవ్వడు మిమ్మల్ని నెట్టేసేవాడు కూడా ఉండడు. ఎందుకంటే స్వామిని అప్పటికే నిద్రపుచ్చేశారు. స్వామిని నిద్రపుచ్చడం ఏమిటో, అదేం పద్ధతి పెట్టాడో ఒక్కడడిగే వాళ్ళు లేడు. స్వామిని నిద్రపుచ్చి కదా అప్పుడు మనమందరం వెళ్ళిపోతూ ఉంటే, మనకేదన్నా కష్టం వస్తే అయ్యా లేచిరా అంటే నన్ను నిద్రపుచ్చావు కదరా, నువ్వు మేలుకొలుపులు బాడకపోతే నేను ఎట్లొస్తాను? స్వామి అడుగుతాడు కదా మనని, నన్ను మళ్ళీ ఉత్తిష్ట నరసార్థులా అనరా నాయన, అప్పుడు లేచొస్తా, ఈ మధ్యలో నువ్వు కష్టాలకు ఇష్టాలని నాకు చెప్పావంటే చంపేస్తారు. భగవంతుడు మనకి తెలివిచ్చాడురా, జ్ఞానం ఇచ్చాడురా, పిచ్చిగా నమ్మవాకండ్రా, ఆలోచించండిరా, బుద్ధితో పనిచేయండిరా. నేను అది చెప్పేది. మిమ్మల్ని కూర్చోబెట్టి మైకులు పెట్టి తిట్టాలని కాదు, మీలో లోపల ఏ జ్ఞానం అయితే ఉందో దాన్ని నిద్రబుచ్చేశారు. దేంతో? ఈషణత్రయాలతో. ఈ 3 ఉన్నాయి, ప్రతి ఒక్కడికి లెక్కేసుకోండి. ఎందుకు ఆ 3? మనం చస్తే మనకు కూడా రావు కదా. తినడానికి తిండి కావాలి, ఎందుకంటే శరీరాన్ని పోషించుకోవడానికి. ఉండడానికి ఒక కొంప కావాలి, అది గుడిసైనా అది రేకుల షెడ్ అయినా ఒక రూము మనకి కదా, ఒక 6 అడుగుల స్థలం పడుకోవడానికి కదా. ఆలోచించండి. కట్టుకోవడానికి బట్ట కావాలి. ఈ 3 ఉండేంత వరకు సంపాదించండి, నేను వద్దని చెప్పను. అది ధర్మ మార్గంలో. ఇంకా కావాలని అందులో ఏదైనా మీ వెంట వస్తుందా? ఎందుకు ఈ మనస్సుని ఇటువంటి పని వాళ్ళకు ప్రోత్సహిస్తారా? ఆలోచించండి. ఈ 3 తప్పు. ఈ 3 మీ లోపల జ్ఞానాన్ని అణిచేస్తున్నాయి. ఆ 3 నుంచి పుట్టిందే అహం అనేటువంటి ఒక వస్తువు, దాని పేరు ఈగో. అహం అంటే ఏమిటండి? నేను అనే భావన. ఏ నేనురా? ఇదిగో ఈ నేనెవరు? ఇదిగో ఎవరినన్నా అవరే నువ్వెవర్రా అని అడిగాను అనుకో, వెంటనే వాడేమంటాడు? నేను భరత్ని అంటాడు. అరే నువ్వు భరతువి కాదురా. ఇదేంటండి మమ్మల్ని నిలువుగా కూర్చోబెట్టి మాకు అబద్ధాలు బోధిస్తారు? అబద్ధం బోధించడం లేదురా. భరత్ అన్న శరీరాన్ని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి నువ్వు. ఆ వెళ్ళేవాడెవడు, ఈ ఉన్నవాడెవడు? ముందే నువ్వు వీడిని వేరు చేస్తే అప్పుడు నీకే అర్థమైపోతుంది రా. అయితే నేను ఇప్పుడు వెళ్ళలేదు కదండి, నాకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అంటే, ఒక వెళ్ళిన వాడిని చూపిస్తారా? పద పోదాం అక్కడికి, జమ్మి చెట్టు దగ్గరికి పోదాం పదరా కదా. వెళ్ళిన వాడు కనపడతాడు కదా, ఉన్నవాడు కూడా కనపడతాడు. ఉన్నవాడిని చూసి, మా గురుదేవులు మాకు చెప్పింది ఇదే, శ్మశానాన్ని పంపించారు. ఆ ఉన్నవాడు ఎవడు అని అడగండి, ఖచ్చితంగా వాడి పేరే చెప్తారు. వాడు ఏమైనాడు అనండి, ఏమైనాడు ఏముందమ్మా, చచ్చిపోయినాడు. అసలు చచ్చిన వాడు వీడయ్యా, ఎందుకంటే ఇక్కడ శ్మశానంలో కనపడుతున్నాడు వాడు. వీడు చచ్చాడయ్యా, వీడిలో మంచి పోయినవాడు ఎవడో వాడిని చూపించు నాకు. కానీ ఎవడో పోయినాడో నువ్వే చెప్తున్నావు కదా. నువ్వే ఏం చెప్పావు? చచ్చిపోయాడు అంటున్నావు. పైగా మన పెద్దలు అవాచకం మాట్లాడవా, నిండు ఇంట్లో, అరే నిండు ప్రపంచంలో వాడు పోతున్నాడు.
నిండు ఇంట్లో నువ్వు మాట్లాడితే తప్పు వచ్చిందా? వాడు పోతున్నాడా పోవట్లేదా? పద వెళ్ళి చూద్దాం ఎంతమంది పోయిన వాళ్ళు కనపడతారు కదా. ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. కాబట్టి సుఖం కానీ దుఃఖం కానీ వచ్చినాయి ఎవ్వరికీ కూడా. చెప్పా కదా, వెంకటేశ్వర స్వామి ముందర నుంచోబెట్టి మిమ్మల్ని కనీసం 1 గంట సేపు స్వామిని చూస్తూ ఉండు అని మీకు కనుక ఇస్తే అది మీకు పనిష్మెంట్ లాగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. స్వామి దగ్గరికి వెళ్ళాలి అన్నంతసేపు స్వామి మనకి దృష్టిలో ఉంటాడు. స్వామి దగ్గరికి ఎంటర్ అవ్వగానే, ఇంకా అవ్వం మనం, ఆ గట్టు మీద ఎక్కంగానే అక్కడ కనపడుతుంటాడు. ఇంకో 4 వాకిళ్ళు ఉన్నాయి. అక్కడ కనపడంగానే స్వామి స్వామి అక్కడ మా అబ్బాయి పరీక్ష పాస్ కావాలి, మా అమ్మాయికి పెళ్లి కావాలి. ఇప్పటిదాకా మనము ఇక్కడి నుంచి వస్తున్నంతసేపు స్వామి మీద ఉంది మన దృష్టి. ఎవరు తిరుపతికి వెళ్ళిన వాళ్ళందరూ వాళ్ళ అనుభవంలో ఏముందో చెప్పుకోండి. ఆ గట్టు ఎక్కగానే, ఒక గట్టు ఎక్కగానే మనకు స్వామి కనపడతాడు. కనపడంగానే నీ మనస్సు ఎక్కడికి పోయిందో, నీ మనస్సు ఎక్కడికి పోయిందంటే నీకు అంతకు ముందు వచ్చిన కష్టం ఏదో తీర్చడానికి స్వామి దగ్గరికి వచ్చావు. నువ్వు ఇమీడియట్గా నీకు ఆ కష్టం గుర్తుకొచ్చింది. అప్పుడు నువ్వు గుళ్ళో ఉన్నావా, నువ్వు ఆ కష్టం దగ్గర ఉన్నావా? కష్టం మీ ఊళ్ళో వచ్చిందా, తిరుపతిలో వచ్చిందా? అంటే ఇప్పుడు నీ ఫిజికల్ బాడీ తిరుపతికి వెళ్ళింది, నీ మనస్సు మాత్రం. కానీ ఇంతసేపు నా మనస్సు తిరుపతిలోనే ఉంది. గట్టు ఎక్కగానే ఎవరికి వాళ్ళు అనుభవించి తెలుసుకుంటారా నిజమా అబద్ధమా కదా. స్వామికి చెప్పేసి వచ్చాం, పైగా బయటికి వచ్చి అంట, బా నా మనస్సులో కోరికంతా స్వామికి విన్నవించి వచ్చా. స్వామికి విన్నవిస్తున్నంతసేపు నీ మనస్సు బయటకుంది, నువ్వు గుళ్ళో ఉన్నావు. వాళ్ళు చూసారు. నేను అబద్ధం చెప్పడంలా, నేను అబద్ధం చెప్తుంటే మీ మనస్సు మిమ్మల్ని అంటుంది ఆమె చెప్తున్నది అబద్ధం అని. మీ మనస్సు ఏం మాట్లాడటంలే, గమనించుకోండి. ఏమిరా కదా, అమ్మగారు ఊరికే చెప్తున్నారు కానీ మనం అందరం అట్లున్నామా? లేదు, మీరందరూ అట్లనే ఉన్నారు. ఎవడికి వాడు ఆలోచించుకోండి, మిమ్మల్ని మీరు మూసిపెట్టుకోవాకండి. ఎవడి తప్పో మూసిపెట్టండి, వాడి సంగతి మనకొద్దు. కనీసం కన్ఫ్యూస్ చేస్తే, ఒప్పుకుంటే భగవంతుడైనా మెచ్చుకుంటాడు. అవునరా, నిజమేరా అని కదా. అయ్యా నేను ఈ తప్పు చేశాను అని అప్రూవర్గా మారామనుకో, నీ శిక్ష కొద్దిగా తగ్గుతుంది. ఏం చెయ్యలేదు అని బుకాయిచ్చావనుకో, ఇంకా కాస్త శిక్ష పెరుగుతుంది. ఆలోచించండి, మనం అందరం భక్తులం కదా. అమ్మగారు క్లాస్కి వస్తే చాలు వెంకటేశ్వర స్వామి అంటుంటారు. నేను అట్లా అంటలేదు, మిమ్మల్ని అంటున్నా. మీరు తప్పు చేస్తున్నారు, ఆయన దేవుడు కాదంటలే కదా. ఆయన ఏ దేవుడో మీరు కూడా అదే దేవుడు. మీరు జీవుడు అనుకుంటున్నారు, ఆయన్ని దేవుడిని చేశారు. ఇది తెలిస్తే మీకు బ్రహ్మ విద్య అంతా తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నది నీకు తెలిస్తే, ఎందుకంటే నేను సుఖంగా ఉన్నాను, నేను దుఃఖంగా ఉన్నాను అన్న నీ మాటలోనే సుఖము దుఃఖము అన్నవి నీకు వచ్చినాయి కానీ నిజంగా నీవి కావు. ఆ వచ్చినవి కొంతసేపు ఉంటాయి, తర్వాత పోతాయి. సుఖము దుఃఖము ఎలా వచ్చినవో వచ్చిన వాళ్ళు పోతారు, అట్లా జీవ జగత్తులు వచ్చాయి. జీవ జగత్తులు వచ్చే ఫండమెంటల్స్ అంటున్నాను. ఇవి జీవ జగత్తులు ఎప్పుడు వచ్చినాయండి? 1942 జూన్ 14th ఈ జీవుడు వచ్చాడు. అంటే వాడికి
ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది. వచ్చిన జీవుడు ఎప్పుడు పోతాడు, ఒక డేట్ ఆఫ్ డెత్ ఉంది వాడికి. డెఫినెట్గా ఎవ్వడు ఈ ప్రపంచంలో ఎంత సంపాదించిన వాడైనా ఈ ప్రపంచంలో ఉండడానికి వీల్లేదు కదా. ఉండడానికి వీల్లేదని మీరు ఎట్లా చెప్తారని ఎవరన్నా చచ్చిపోయినారనుకోండిరా మీ ఇంట్లో దగ్గర, ఎంతమ్మా ఆయనకు వయస్సు అంటారు. ఓ 60, 70, 80 చెప్పారనుకోండి, ఓ 80 ఏళ్ళు అయితే పోవలసిందే. అదే ఓ 10 ఏళ్ళ వాడు పోయినాడు, 20 ఏళ్ళ వాడు పోయినాడు, అయ్యో పాపం అంటారు వెంటనే. చిన్నవాడు పోయినాడంటే అయ్యో పాపం అంటే ఆఫ్టర్ 60, 70, 80, 90 నాలాగా వాడు పోయినాడు అనుకో, వయసు కదా పోవాల్సిందే. అంటే ఏంటి, అది ధర్మం అని నీకు తెలుసు కదా. అది ధర్మమే అంటే అది జీవధర్మం. జీవుడు వచ్చాడు, కష్టం వచ్చింది, కష్టం పోతుంది, దేవుడు పోతాడు. మరి కొంతసేపు ఉండేదానికి ఎందుకంత బాధపడిపోతున్నావు? కష్టం వచ్చింది అని నువ్వు అనుకుంటే నువ్వు బాధపడవు. నువ్వేమనుకున్నావు అంటే కష్టం నేనే కదా. ఒక్కొక్కళ్ళు అంటారు, ఏమో అమ్మా ఏ టైంలో పుట్టానో కానీ నా జీవితం అంతా కష్టాలే. జీవితం అంతా కష్టాలు అయితే అది ఎప్పుడో చచ్చి ఉండేది, ఇన్నాళ్ళు బతకదు. ఎందుకంటే ఒక్క కష్టానికే నేను సూయిసైడ్ చేసుకోవాలనుకుంటున్నారు కదా. జీవితం అంతా కష్టాలైతే వాడు ఇప్పటిదాకా బతుకున్నాడంటే కష్టాలు లేవు కదా. పోనీ ఆ కష్టాలే లేవంటున్నారండి మీరు. కష్టం ఎట్లొచ్చింది? కష్టం ఎట్లొచ్చిందంటే నాకు 3 కదా నాకు అజ్ఞానానికి కారణాలు. గణేషణ ఈ 3 ఎట్లాంటివంటే ఉన్న లెవెల్ కాకుండా ఎప్పుడు అప్పర్ లెవెల్ కావాలంటే ఈ 3 ఎటువంటివంటే ఉన్న లెవెల్ దానికి చాలదు, అంటే దానికి సంతృప్తి లేదు. అందుకని అప్పర్ లెవెల్ కావాలంటుంది. అంటే ఎక్స్పెక్టేషన్. ప్రతి వాడికి తన ధనాన్ని గురించి నాకింత డబ్బు ఉంది ఇది చాలు అని మాత్రం అనిపించదుట. ఇంకా కావాలి, ఎంత కావాలో వాడు ఎక్స్పెక్ట్ చేసుకుంటాడు, ఇంత కావాలి. ఈ పని అది దృష్టిలో పెట్టుకుని చేస్తాడు. అది రాలేదనుకో వీడికి కష్టం వచ్చినట్టు లెక్క. లేదండి మేమందరం అట్లా కాదండి. అట్లనే నాయన మీరందరు ఎట్లనో చెప్తా వినండి, మీకు సుఖం ఎట్లొస్తుందో చెప్తా. ఒక ఆమె ఒక పేరెంటానికి వెళ్ళింది. అక్కడ ఒక ఆవిడ ఒక చీర కట్టుకుంది, ఆ చీర చాలా బాగుంది. లేకపోతే ఒక నగ పెట్టుకుంది, ఆ నగ చాలా బాగుంది అన్నంత వరకు నీకేం ప్రాబ్లం లేదు. చూడు, అప్రిషియేట్ చెయ్యి. ఆహా ఆమె కొనుక్కుంది, ఆమె కట్టుకోగలిగింది కదా, సంతోషం. కానీ నువ్వు అట్లా ఊరుకో, అది ఎంత అయింది అని అడుగుతావు. ప్రతి వాళ్ళకి, ఆడవాళ్లే కాదమ్మా, నేను జీవుని గురించి మాట్లాడుతున్నా. పేరెంటానికి వెళ్ళిందే అని అమ్మాయిల గురించి చెప్తున్నా. కానీ ప్రతి వాడికి దాని ఖరీదు ఎంతో తెలుసుకుంటుంది. దాని ఖరీదు ఒక 10,000 అనుకో. 10,000 ఆమె కొనుక్కోవాలని ఉంది. 10,000 సంపాదించుకొని షాప్కి వెళ్ళింది. 10,000 పెట్టి కొనుక్కోవాలని డబ్బు తీసుకుని షాప్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాడెవడో ఆఫర్లో పెట్టాడు, అది 7,000కే ఇస్తున్నాడు. సేమ్ అదే వస్తువు నువ్వు కొనేసుకుంటావు. 10,000 నీ దగ్గర ఉన్న డబ్బు, కానీ నువ్వు 3,000 మిగిలింది అని సంతోషపడ్డావా లేదా? ఈ ఎక్స్పెక్టేషన్కి దుఃఖపడేది కూడా అదే.
అర్థమైందా? ఇది అందరికీ ఉందా లేదా? కదా. అదే ఆమె 10,000 కొనుక్కుంది, దాని ఖరీదు ఎంతో మనకు అనవసరం. ఆమె 10,000 కొనుక్కుంది, అదే వస్తువు నేను 7,000 కొనుక్కొచ్చుకున్నా, నాకు 3,000 మిగిలింది. ఇప్పుడు నాకు 3,000 మిగిలిన హ్యాపీనెస్ ఏమా నిజమేనా? ఇప్పుడు అది సుఖమా? దేనివల్ల వచ్చింది ఆ సుఖం? నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది నీకు అంత కాకుండా తక్కువకు వచ్చింది, నీకు సుఖం కదా. నువ్వు ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళావు, నువ్వు ఇంకో 3,000 ఎక్కువ పెట్టాల్సి వచ్చింది, నీకు దుఃఖం. అంతే. సుఖ దుఃఖాలు ఎక్కడా లేవు. ఎక్కడున్నాయి? నీ మనస్సులో ఉన్నాయి. మనస్సుని సుఖం మీదికి నువ్వు పంపించావు, దుఃఖం మీదికి నువ్వు పంపించావు. కాబట్టి అది వెళ్ళి వాటి మీద ఆగింది. అప్పుడు నీకు దుఃఖం ఉంది. అది నీకు దొరికిన తర్వాత మనస్సు మళ్ళీ స్వస్థానం సమాగచ్చేత్, మళ్ళీ నీ చోట్లోకి వచ్చి నిలబడింది. 3,000 మిగిలిందన్న సుఖం ఎంతసేపు ఉంది? ఓ నెల ఉందా? అబ్బే, ఎప్పుడైతే మనస్సు స్వస్థానానికి వచ్చేసిందో మరి సుఖం పోయింది కదా, దుఃఖం కూడా పోతోంది కదా. దుఃఖం ఎప్పుడూ ఉండడం లేదు కదా. మరి సుఖము దుఃఖము ఎవరికి? ప్రశ్నే అది. ఎల్ఎన్ రాజు గారు నన్ను అడిగిన ప్రశ్న. ఇవన్నీ ఆయన నన్ను అడిగినవి. మనిషి ఎట్లా ఆలోచిస్తే ఏ విధమైన సమాధానం నీకు వస్తుందో నువ్వు సాధన చెయ్యి, ఆ సమాధానం నీకు అప్పుడే వస్తుంది. ఏం లేదు, అహం బ్రహ్మాస్మి అని కూర్చుంటే రాదమ్మా కదా. నేను బిఏ పాస్ అవ్వాలి, నేను ఎంఏ పాస్ అవ్వాలి అని అంటే బిఏ ఎంఏ ఊరికే రావు, 2 అక్షరాలు. దానికి ఏం సిలబస్ పెట్టాడో చచ్చినట్టు చదువు. దీనికి ఏం సిలబస్ పెట్టాడో దీన్ని చచ్చినట్టు కూర్చొని చదువు. ఏం చదవండి, మీరే చదువుకోండి. మాకు క్వశ్చన్ పేపర్ అంతా లీక్ చేయండి, మేము అన్నీ రాసేస్తాం. క్వశ్చన్ పేపర్ లీక్ చేసినా రాయటం లే, అది తిప్పలు. పేపర్ ఎప్పుడో లీక్ చేశారురా. ఆన్సర్లు కూడా మీకు బుక్ ఇచ్చాం, విత్ బుక్స్. ఎంతమంది చదివి ఉంటారు చెప్పండిరా? చదివితే ఎంతమందికి అర్థమైందో చెప్పండి. ఈ పుస్తకం 2 సంవత్సరాల కిందటో 3 సంవత్సరాల కిందటో మీ చేతికి వచ్చింది. నాయన ఎప్పుడురా ఏమో డేట్లో తెలియదు. 2 ఏళ్ళేనా? కాదు, మన పాఠం చెప్పుకోవడమే ఇన్నేళ్ళు అయింది. 22 జూన్ కదా, 22 జూన్, 24 జూన్ కూడా అయిపోయింది. పుస్తకం మీ ఇంట్లో ఉంది, మా ఇంట్లో ఎక్కడుందండి? మీ బీరువాలో ఉంది, భద్రంగా ఉంది. లేకపోతే దేవుడి గదిలో, దేవుడి గూట్లో కూడా రోజు హారతిస్తున్నాం భగవద్గీత లాగా. రాదు. వినండి, జ్ఞానం సుఖం కాదు. జ్ఞానము సుఖం కాదు, అది జ్ఞానానికి గోచరించేది. శవానికి సుఖ దుఃఖాలు ఉండవు. శవంలో ఏం లేదు, శవంలో ఏం లేదు, జ్ఞానం లేదు. మరి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇందా నుంచి చెప్పింది ఇదే కదా. శవంలో జ్ఞానం లేదు, అందుకని శవానికి సుఖం కానీ దుఃఖం కానీ ఉండదు. సర్వత్రా వ్యాపించిన జ్ఞానానికి సామాన్య జ్ఞానమని, నీ శరీరమును నీ మనస్సును నీ ప్రాణమును మాత్రమే వ్యాపించిన దానికి విశేష జ్ఞానమని పేరు. అది ముందే చెప్పుకున్నాం కదా మనం. బల్బులో ఫిలమెంట్ పోయి బల్బు వెలక్కపోతే ఆ ఇంట్లో కరెంటు లేదు అంటావా?
బల్బులో ఫిలమెంట్ పోయింది, బల్బు వెలగదు కదా. వాళ్ళ ఇంట్లో కరెంటు పోయిందండి అంటావా? అంటే కరెంట్ ఉంటుంది, కరెంటు ప్రజ్ఞ, బల్బులో ఫిలమెంట్ జ్ఞానం కదా. బల్బులో ఫిలమెంటు బల్బును మాత్రమే వెలిగించగలదు, ఇంట్లో కరెంటు అన్నిటినీ వెలిగించగలదు కదా. ప్రజ్ఞకి జ్ఞానానికి ముందు తేడా తెలుసుకోండి. అందుకే మొట్టమొదటే మీకు ఆ మాటే చెప్పాను. మరణించిన వానికి సుఖదుఖాలు అనుభవించే విశేష జ్ఞానం పోతే అంతా పోయింది అంటావా? వాడికి ఏం పోయింది? బల్బులో ఫిలమెంట్ పోయింది అంటే వాడి శరీరంలోకి వచ్చిన జ్ఞానమే పోయింది. జ్ఞానాన్ని రిసీవ్ చేసుకునే శక్తి అది పోగొట్టుకుంది. ఆ బల్బ్ ఏం చేసింది అంటే కరెంటును రిసీవ్ చేసుకుని ఆ ఫిలమెంటు కరెంటును తీసుకుని బల్బులో వెలిగిస్తుంది. ఇప్పుడు ఆ ఫిలమెంట్ పోయింది అంటే కరెంటును తీసుకోలేదు. ఆ ఫిలమెంట్ ఎక్కడ కరెంటును తీసుకుంటుందో అక్కడ వేలు పెట్టు, అక్కడ కరెంట్ ఉంటుంది. అంటే శక్తిని జ్ఞానాన్ని తీసుకునేటువంటి దాన్ని శరీరం కోల్పోయింది కదా. మొన్న ఈ మధ్యన నన్ను రంగనాయకులు వచ్చి ఒక ప్రశ్న అడిగాడు, ఉన్నాడో ఇక్కడ లేడో. ఒక ప్రశ్న అడిగాడు, ఏమిటి అంటే ఉన్నాడు. అమ్మ, మనస్సుకి తెలుస్తోంది కదా సుఖము దుఃఖము. సుఖం దుఃఖం ఎవరికి తెలుస్తుంది? మనస్సుకు తెలుస్తుంది. మనస్సుకు తెలుస్తుంది కదా, మనస్సు సుఖాన్ని అనుభవిస్తోందా, జ్ఞానము సుఖాన్ని అనుభవిస్తోందా? అంటే మనస్సు జ్ఞానము వేరువేరుగా ఉంటే, మనస్సు జ్ఞానము వేరువేరుగా ఉంటే సుఖాన్ని ఎవరు అనుభవిస్తున్నారు అన్నదానికి నేను జవాబు చెప్పాలి. మనస్సు జ్ఞానం వేరువేరుగా ఉండవు. మనస్సు జడమే అయినప్పటికీ జ్ఞానము శరీర అవయవాలన్నిటికీ ప్రసరిస్తుంది. నేను ఏం చెప్పలే అబ్బాయికి. ఏమడిగానంటే, నాయన ఇక్కడ నాకు చర్మం ఉంది కదా, నా చర్మం కనపడుతుంది కదా, నేను ఒక అగ్గిపుల్ల గీచి దీని మీద పెట్టా, అగ్గిపుల్ల వెలిగించి ఈ చెయ్యి మీద పెట్టా. ఇప్పుడు ఏమైంది అని అడిగా. చెయ్యి కాలింది ఒకటి, ఇక్కడ కాలుతుంది. అంటే ఇప్పుడు ఏం కాలింది? చర్మం కాలింది. అవునా? అందరు ఒప్పుకుంటున్నారు కదా. మరి ఆ కాలిన నొప్పో మంటో అది కదా నేను అనుభవించాలి. అది ఎవరికి తగిలింది? మనస్సుకు తగిలింది. మనస్సు కదురా నీకు చెప్పింది కదా, అంటే జ్ఞానం కదా నీకు చెప్పింది. మనస్సులో జ్ఞానం వేరుగా ఉందా? చర్మంలో జ్ఞానం వేరుగా ఉందా? చర్మంలో ఉన్న జ్ఞానము, చర్మం అనేది జడం, దీంట్లో ఒక జ్ఞానం ఉంది, నా విశేష జ్ఞానం. నా విశేష జ్ఞానం అంటే ఇంకా మీకు అర్థమయ్యేది చెప్తాను, ఇంకా కాస్త క్లారిఫికేషన్ ఇస్తా. మా అబ్బాయి ఈ అద్దంలో నుంచి సూర్యరశ్మిని నా గదిలోకి పంపించినప్పుడు గదిలో టేబుల్ కనపడింది, గదిలో కుర్చీ కనపడింది, గది గోడలు కనపడ్డాయి, గదిలో మిర్రర్ కూడా కనపడింది. అంటే నా శరీర అవయవాలన్నిటికీ జ్ఞానం ఉంది. అప్పుడు నా చర్మం మీద కూడా నా జ్ఞానం ఉంది. చర్మం మీద జ్ఞానం మనస్సు మీద జ్ఞానానికి పంపించేసింది వైర్లెస్. అప్పుడు మనస్సుకి ఏం తెలిసింది? నిప్పు కాలింది, ఇది మంట పుట్టింది అని తెలిసింది. ఎవరు చెప్పారు కదా. ఇప్పుడు జ్ఞానము మనస్సుకుందా? జ్ఞానం జ్ఞానమే, అది మనస్సుతో చేరి మనస్సుకు చలనం కలిగించింది. అంటే నీకు కాలింది అన్న అనుభవాన్ని ఇచ్చింది. చర్మం కాలుతూ ఇది కాలింది, మంట పుట్టింది అన్న అనుభవాన్ని ఇచ్చింది. కాబట్టి అనుభవం ఎవరికి అంటే జ్ఞానానికే, కానీ ఈ మనస్సుకి. అర్థమైందా? ఏమా, నువ్వు మనస్సుని జ్ఞానాన్ని విడదీయలేక, మనస్సు జడం, జ్ఞానం చేతనం. చేతనం అంటే ప్రజ్ఞ కాదు,
మళ్ళీ అక్కడ ఒరే మాటలు జాగ్రత్తగా రాని. విశేష జ్ఞానం, విశేష జ్ఞానానికే నీకు అనేకత్వం ఉంది. సామాన్య జ్ఞానానికి సామాన్య జ్ఞానానికి కాలింది అన్న స్ఫురణ కూడా ఉండదు. ఎందుకని? ఇక్కడ కాలింది శరీరం, కాల్చింది అగ్గిపుల్ల. రెండు ఉన్నాయి, అక్కడ రెండు లేవు. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. అందుకని ప్రజ్ఞానానికి తెలివి లేదు, ప్రజ్ఞానానికి జ్ఞానం లేదు. కాబట్టి అంటే విశేష జ్ఞానానికే జ్ఞానం, ప్రజ్ఞానానికి లేదు. కాబట్టి చచ్చిన శవంలో జ్ఞానమే ఉంది. కాబట్టి చచ్చిన శవంలో జ్ఞానం పోయింది, ప్రజ్ఞ ఉంది. అందుకని ప్రజ్ఞకి కాలింది తెలియదు. అర్థమైందా? ఎందుకని తెలియలేదు? బతికున్నప్పుడు కాలిస్తే తెలిసింది కదా, చస్తే కాలిస్తే ఎందుకు తెలియలేదు? ప్రజ్ఞకు కాలడం అనేది ఎందుకు కాలడం అనేది లేదు? నిప్పుకు కాలడం స్వభావం కదా. ఆ నిప్పు కూడా సామాన్యమే. ఆ నిప్పు సామాన్యం ఎట్లయిందండి? సామాన్యంలో నుంచే 5 భూతాలు వచ్చాయి. ప్రతి భూతము సామాన్యమే కదా. ఆలోచించండి. మరి శవం కాలుతున్నది కదా, శవాన్ని ఎవరు కాలుస్తున్నారు? శవంలో 5 భూతాలు ఉన్నాయి. 5 భూతాల్లో అగ్ని అనే భూతం కాలదు, నిప్పుని కాల్చదు. మిగిలిన 4 కాలుతున్నారు. చూసుకో, ఇది విచారణ. నీకు ముందు నేనెవరో తెలుసుకోవాలనే కోరిక కలగాలి. ఇందాక సమాధి అని చెప్పానే, అదే వాళ్ళల్లో లాస్ట్, మనలో ఫస్ట్. దాన్ని శుభేచ్ఛ అంటాం. శుభేచ్ఛ అంటే ఏమిటి? నేనెవరో నాకు తెలియాలి. నేనెవరో నాకు తెలియాలో, లేకపోతే దేవుడెవరో నాకు తెలియాలి. నీ ఇష్టం. నువ్వెవరో నువ్వు తెలుసుకున్నా నాకేం అభ్యంతరం లేదు, దేవుడు ఎవరో తెలుసుకున్నా నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే నువ్వే దేవుడివి, నాకు తెలుసు ఆ సంగతి. నేనే దేవుణ్ణి అయితే మరి నాకు సర్వజ్ఞత్వం, సర్వశక్తి సమన్వితం, శుద్ధం, బుద్ధం, మొత్తం అవన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి రా నాయన నీకు. మరి ఎందుకంటే అన్నీ ఉంటే నాకు ఎందుకు తెలియటం లేదు? నా దగ్గర డబ్బులు ఉంటే నేను ఎందుకు ఖర్చు పెట్టుకోవటం లేదు అంటే, నీ దగ్గర డబ్బులు ఉన్న సంగతి కూడా నీకు తెలియదు. ఉన్న సంగతి తెలియకపోతే తప్పు లేదు. నాకు దరిద్రుండో అని ఏడుస్తున్నావు, అది పెద్ద తప్పు. నేను దరిద్రున్నో అని ఏడవటం ఒక పెద్ద తప్పు. వాడికి ఉందే అని ఏడవటం ఇంకో. 2 తప్పులు పడ్డాయిరా నీకు. అవి ఎలా పోతాయి? నాకు విచారణ అనే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళు. 1వ క్లాసులో నీకు అక్షరాలే వచ్చినాయి కదా. అక్షరాలన్నీ నేర్చుకున్న తర్వాత అమ్మ అనే 2 అక్షరాలు కలిపితే అది అమ్మ అవుతుంది. ఆవు అనే 2 అక్షరాలు కలిపితే ఆవు అవుతుంది కదా. ఇల్లు అని 2 అక్షరాలు కలిపితే, అట్లా అక్షరాలు కలుపుతూ పోతే నీకు వేరే వేరే పదాలు వస్తాయి. ఆ పదానికి వేరే అర్థం ఉంటుంది. ఇది 1వ క్లాసులో చెప్పరు. ఎక్కడ చెప్తారు? 2వ క్లాసులో చెప్తారు. అట్లా శుభేచ్ఛ అనే క్లాస్ నుంచి నువ్వు విచారణ అనే క్లాసులోకి వెళితే నీకు ఇట్లాంటివి తెలుస్తాయి. విచారణ నేర్చుకుంటూ ఉంటుండగానే నువ్వు తనుమానసేని నీ మీదకి వెళ్ళి, నీ మనస్సు ఎక్కడుంది, నీ మనస్సు ఏం చేస్తోంది, మనస్సు ఎందుకు బాధపడుతుంది, మనస్సు ఎందుకు సంతోషపడుతుంది, మనస్సు ఎందుకు అన్నిటినీ కావాలనుకుంటోంది, ఇలాంటివన్నీ నీకు అక్కడ తెలుస్తాయి. ఇదంతా ఒక సిలబస్. మన మహర్షులు ఒక సిలబస్ తయారు చేసి, ఆ సిలబస్ ఒక ట్రెడిషన్ పెట్టి, సంప్రదాయేశ్వరి ఆ అమ్మవారు ఒక సిలబస్ తయారు చేసి నీ ముఖాన విసిరేసింది. ఒరే నాయన, ఇది నేర్చుకొని భరించరా అని కదా. ఒక బొమ్మ కొంటే
ఒక ఒక ఎలక్ట్రానిక్ బొమ్మలు ఏమైనా ఉంటాయి కదా, మనం షాప్లో వెళ్ళి కొనుక్కుంటాం. ఆ బొమ్మ కొనుక్కోగానే ఆ బొమ్మని ఎట్లా ప్లే చేసుకోవాలి, ఎట్లా అసెంబుల్ చేయాలి, ఎట్లా ప్లే చేయాలి అని దాని తాలూకు ఒక మాన్యువల్ ఇస్తాడు కదా. ఆ మాన్యువల్ ఆధారంగా వాడు ఎవడైనా దాన్ని తెలిసిన వాడు అది చదివి అది చెడిపోకుండా ఆ బొమ్మని ఆపరేట్ చేసుకుంటాడు కదా. నీ బొమ్మని తయారు చేశాడు పరమాత్మ ఫ్యాక్టరీలో, వాడి ఫ్యాక్టరీలో. దానికి ఆ మాన్యువల్ ఏదో నీకు భగవద్ ప్రస్థానత్రయం అనేటువంటి 3 మాన్యువల్ ఇచ్చాడు. ఒకటి కాకపోతే ఒకటన్నా చదివి అర్థం చేసుకుని చావరా అని. నువ్వు అసలు మాన్యువల్ జోలికి పోదు, మాన్యువల్కి దండం పెడతావు, మంగళహారతి ఇస్తావు. మరి చదవరా, అందులో ఉండిరా నువ్వేం కావాలో కదా. నా అహంకారం ఎట్లా పోతుంది, నేనేం చేస్తే పోతుంది, ఏం చేసినా పోదు. మనకు చిన్నప్పుడు మన అమ్మమ్మలో మన తాతమ్మలో ఒక కథ చెప్పేవాళ్ళు, గుర్తుందా? ఒక ముసలమ్మ ఊరికే కథ చెప్పు అని వెంట పడుతుంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు విసుగుపడి ఎంతసేపటికి చెప్పడానికి వీలుగాక పక్కలో పడుకోబెట్టుకుని ఒక ఊళ్ళో ముసలమ్మ ఉంది. ఆ ముసలమ్మ బావి మీద కూర్చొని అక్కడ కూర్చొని సూది పెట్టుకొని బట్ట కుట్టుకుంటూ ఉంది. ఆ సూది పోయి బావిలో పడింది. అంటే వస్తుందా, అంటే వస్తుందా, తలకాయ గోక్కుంటే వస్తుందా, లేచిపోతే వస్తుందా, ఇట్లా చంపేవాడు. ఆ కథకి అంత విన్నారా? కథ ఎవరైనా అందరూ వినుంటారు కదా. అంటే ఏమిటి, నువ్వు ఏం చేసినా బావిలో సూది ఎలా రాదో కదా, బావిలో సూది ఒకవేళ రావాలంటే ఏం చెయ్యాలి చెప్పండి రా. ఏం చేయాలి? అమ్మో, కృష్ణయ్య చాలా తెలియగలవాడు. అయస్కాంతాన్ని గాలానికి గట్టి బావిలో దింపితే ఆ అయస్కాంత శక్తి ఆ సూదిని లాక్కొని తీసుకొస్తుంది కదా. ఇప్పుడు ఈ బావిలోకి దింపండి అయస్కాంత శక్తి, అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఒక బ్రహ్మ విద్య. అది మహాశక్తివంతమైంది. దాన్ని లోపలికి దింపండి, మీ సూది లాక్కొస్తుంది. నాకు సూది ఏమిటండి, నేను జీవుణ్ణి అనే భావమే నీకు సూది కదా. నీ సూది పోయి బావిలో పడ్డది, దాన్ని బయటికి లాక్కురా కదా. మామూలుగా నీ బట్టలు నువ్వు కుట్టుకోవచ్చు. వినండి ఏమ్మా, జ్ఞానం పోతే అంతా పోయింది అంటావా? జ్ఞానం పోతే అంతా పోయింది అన్నాను. శవం దగ్గరికి వెళ్ళి మరొక శరీరాన్ని ధరించినప్పుడు అక్కడ ఉన్న సామాన్య జ్ఞానములో ఉండి విశేష జ్ఞానం వాడికి మళ్ళీ వస్తుంది. కాబట్టి విశేష జ్ఞానం టెంపరరీ, సామాన్య జ్ఞానం ఒరిజినల్ కదా. కాబట్టి సామాన్య జ్ఞానాన్ని వస్తువని, విశేష జ్ఞానాన్ని ఆభాస అని అనరా అంటోంది. దేన్ని ఆభాస అనాలి? ఆభాస అంటే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోయేది. ఈ శరీరాన్ని నేను ధరించినప్పుడు నా శరీరంతో పాటు ఉండి నా అవయవాలన్నీ కూడా యాక్టివేట్ చేసి నేను పోగానే, నేను ఉండే సెన్స్ నా శరీరం పోగానే నా జ్ఞానం విత్డ్రా అయిపోతుంది. నా జ్ఞానం లేదని నువ్వు ఎట్లా చెప్పగలవు? శవాన్ని కాలిస్తే శవం లేచి రావటం లేదు, అవునా కాదా? ఆలోచించండి. శవాన్ని కాలిస్తే శవం లేచి రాదు. అప్పుడు కాబట్టి దాంట్లో జ్ఞానం లేదు, విశేష జ్ఞానం లేదు. జ్ఞానం లేదు అంటే విశేష జ్ఞానమే. విశేష జ్ఞానం ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోతుంది. సామాన్య జ్ఞానం అయితే అది ఎప్పుడు ఉండాలి, ఉంటుంది. మరి సామాన్య జ్ఞానం అందులో ఉంటే నిప్పు పెట్టి కాల్చినప్పుడు బూడిదే మిగులుతోంది కదండి. అందులో సామాన్య జ్ఞానం ఎక్కడుందో మాకు చూపించండి. చూపిస్తాను ఆయన
సామాన్య జ్ఞానం అంటే ఏమిటి? ఉన్నది కనిపిస్తుంది, అవునా కాదా? సామాన్య జ్ఞానం అంటే అర్థం ఏమిటి? ఎగ్జిస్టెన్స్ అండ్ అపీరియన్స్ కదా. ఎగ్జిస్ట్ అవుతోంది. ఆ శవం కాలిన తర్వాత ఎముకలు బూడిద మిగులుతాయి. మొన్నాడు మన వాళ్ళందరూ మీరు వెళ్ళి అవన్నీ చూడమంటారు. చూసినప్పుడు ఏమంటోంది? బూడిద కనిపించిందా కనిపించలేదా? ఎముకలు కనిపించినయ్యా కనిపించలేదా? ఉన్నయ్యా లేవా? ఉండడం కనిపించడం అనే దానికి మేము సత్తు చిత్తు అని పేరు పెట్టాం. అది జ్ఞానం, అది ప్రజ్ఞ. ప్రజ్ఞానం బ్రహ్మ కదా, మరి అందులో ఉంది కదా. అంటే అది నిరాకారమా సాకారమా? బూడిద నిరాకారం. బూడిదని కావాలంటే ఏ ఆకారం చేసి ఆకారం బొమ్మను చేద్దామంటే అది అవుతుంది. ఒకప్పుడు అది సాకారం. ఆ ముద్దకు దీనికి తేడా ఏమిటండి? ఈ ముద్దలో ఇది ఆకారం, బెలూన్ బాగా ఊది పెట్టాము, బెలూను ఆకారం పొందింది. ఆ ముద్దలో బెలూన్ లాగా ఉబికేటువంటి శక్తి లేదు. అది కలుసుకొని ఒక చోట భక్షాలు ముద్దభక్షంలాగా అతుక్కుపోయింది. ఏది అంతే. అర్థమైందా? బ్రహ్మ విద్య ఎంత ఆనందమో చూడండి. అది తెలిస్తే అది సెల్ఫ్ ఆనందం. తెలియకపోతే దుఃఖం ఎవడికి రా అంటే జీవుడికి దుఃఖం రా. జీవత్వమే దుఃఖం, జీవత్వమే కష్టాలకి హేతువు. కష్టాలన్నీ కూడా ఈ మూడింటి వల్లే వస్తాయి. ఎవడికి ఏ కష్టం వచ్చినా ఆలోచించుకోండి, ఈ మూడే కష్టం. ఒకడు బాధపడుతూ వచ్చాడు. ఎందుకురా నాయన ఏడుస్తున్నావు? ఏం బాధ? ఇంట్లో మా ఆవిడ కొట్లాడిందమ్మా. ఎందుకు కొట్లాడిందిరా? ఏమో వాళ్ళందరికీ మా పొరుగింటి మీనాక్షమ్మని చూసారా, ఆవిడలాగా నేను ఏదైనా కొట్లాడుతుందమ్మా. అంటే భార్యా బాధితుడు వాడు, ఒకడు డబ్బుల బాధితుడు కదా. ఆలోచించండి రా. ఒరే కష్టాలు ఎక్కడున్నాయో ఒకసారి చెప్పండి రా. మూడు కాకుండా మీకు ఏదైనా కష్టం వస్తే ఆ కష్టం ఇమీడియట్గా తీర్చడానికి పరమాత్మ రెడీగా ఉన్నాడు. ఆ మూడిటివి మీరు అడుగుతున్నారు, ఆ ఇంకోటి మీరు అడగటల్లా. మూడే మూడు. ఎవడి కష్టాలు వాడి గుర్తు చేసుకోండి. భవసాగరాలని వాడు చెప్తాడు కదా ఆ సినిమాలో. భవసాగరాలు ఎన్నో ఉన్నాయి. సంసార వృక్షం ఆరూఢ పతంతో నరకార్ణవే. ఒరే నాయన కింద పడ్డావంటే మహానరకంలో పడిపోతావురా. మరి ఏం చేయమంటావయ్యా? ఏన చేయవోద్ధృత సర్వే. సర్వే బ్రాహ్మణులను మాత్రమే ఉద్ధరిస్తానని ఆయన చెప్పలే, క్షత్రియులను మాత్రమే ఉద్ధరిస్తానని చెప్పలే, వైశ్యుల్ని మాత్రమే ఉద్ధరిస్తాను. మీరంతా కుల సంఘాలు పెట్టుకున్నారు, మాకు లేవు. ఈ కులం వాళ్ళని మాత్రమే నేను పైకి తెస్తాను అని చెప్పలే. మరి ఎవరిని తెస్తాడండి? ఎవడు జీవుడు అనుకుంటున్నాడో వాడిని బ్రహ్మం చేయటానికి నేను రెడీగా ఉన్నా పరమాత్మ అంటున్నాడు. ఎవడు మా యూనివర్సిటీలో ఎవడైతే అడ్మిట్ అవుతాడో వాళ్ళందరినీ పాస్ చేయడానికి యూనివర్సిటీ ఎప్పుడూ రెడీగా ఉంటుంది. వీళ్ళని చేస్తా, వీళ్ళని చెయ్యను, వీళ్ళకే అర్హత ఉంది ఎవడు చెప్పలే. జీవో బ్రహ్మైవ నాపరహ అని చెప్పింది కానీ కదా. నేను ఇంకొకడిని ఎవరినో ఫలానా పర్టికులర్ వాడిని చేస్తానని చెప్పలే. అవన్నీ మనం క్రియేట్ చేసుకున్నాం. మనం ఎందుకు క్రియేట్ చేసుకున్నామండి? చెప్పా కదా, మన ఆభాసాన్ని నమ్ముకుని బతుకుతున్న వాళ్ళం. మనం వస్తువుల దగ్గరికి వెళ్ళం, అసలు మనకు అవసరం లేదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో కావాల్సింది ఆభాసం మాత్రమే. ఆభాసం అంటే ఏమిటండి? ఒకప్పుడు నుండి లేకపోతే ఉన్నట్టుగా కనిపించేది. అందుకే జగత్తు మిథ్య అంది. కోటి గ్రంథాలు చెప్పలేని విషయాన్ని అర్ధ శ్లోకంలో చెప్పేశామన్నారు మన మహర్షులు. వాళ్ళకి ఎన్ని నమస్కారాలు పెట్టినా సరిపోవు.
యదుక్తం గ్రంథకోటిభిః. ఏమిటయ్యా యదుక్తం, ఏం చెప్పావయ్యా? బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ. నాయన నీకు మూడే తెలుసు, ఒకటి జగత్తు, ఒకటి జీవుడు, మూడోవాడు పరమాత్మ. కాబట్టి జగత్తును ముందు మిథ్య చెయ్యరా. జీవుడు బ్రహ్మమే అయి ఉంటాడు, అప్పుడు మూడిట్లో ఒకటే మిగులుతుంది. మూడిటిని ఒకటి చేయటం చాలా తేలిక. ఒకటి మూడు అయింది, ఆటోమేటిక్గా అయిపోయింది. ఆ మూడితో నేను వ్యవహారం చేస్తూ ఉంటే, మూడు పాయలు పెట్టుకుంటే జడల్లుకుంటావు, మూడు పాయలు తీసేస్తే హాయిగా జుట్టు అట్లాగే ఉంటుంది. ఇప్పుడు మన వాళ్ళందరూ అది ఫ్యాషన్ అని విరబోసుకోతున్నారు. విరబోసుకున్న వాళ్ళని ఏమంటారు? దయ్యాలు అంటారు. కాబట్టి మనకు టీవీలో కనిపించేవన్నీ దేవుళ్ళు కాదు, ఫ్యాషన్ పేరుతో. ఫ్యాషన్ ఎవరికి అంటే ఈ మూడింటికే. అసలు ముగ్గురి వల్లే మనకు ప్రమాదం అట, మీకు అర్థం కావట్లేదు కదా. కష్టాలు వాళ్ళ వల్లే, సుఖాలు వాళ్ళ వల్లే. ఎవడైనా చూడండి, నా వల్ల కష్టం వచ్చింది అని ఒక్కడనుకోడు రోయ్. కష్టం ఎవడి వల్ల వస్తుంది? బయటి వాడి వల్ల వస్తుంది. అడుగు, ఎవ్వడు నేను తప్పు చేశానని అనడు. ఎందుకు అనడో తెలుసునా? వాడు తప్పు చెయ్యడు కాబట్టి. వాడు నేను కదురా, నేను తప్పు చెయ్యడు. నాదిని నేనన్నాడు, ఆ నేను వాడు తప్పు చేస్తాడు. అది నాదిని నేనన్నవాడు తప్పు చేస్తాడు, నేను అన్నవాడు తప్పు చెయ్యడు. కాబట్టి తప్పును నేనన్నవాడు ఒప్పుకోడు, ఎందుకని వాడు చెయ్యడు. అర్థమైందా? అసలు బ్రహ్మ విద్య ఎంత బాగుంటుందర్రా, ఎంత ఆనందం ఇస్తుంది. తెలిస్తే చాలా బాగుంటుంది. అందుకని తెలియడానికి ప్రయత్నం చేయండి. అనవసరంగా దీన్ని చాలా గొప్పగా అనుకుని దీనికి అన్ని కిరీటాలు పెట్టవాకండి కదా. ఇప్పుడు విను, ఒక విశేష జ్ఞానం మరణిస్తే జ్ఞానమే పోయింది. అంటే ఏం పోయింది? ఆ గదిలోకి వెలుతురు పడలేదు కదా, సూర్యుడు పోలే, అద్దం పోలే. ఆ అద్దం మళ్ళీ ఇంకో గదిలోకి ఫోకస్ చేస్తే ఇంకో గదిలో వెలుగుతుంది. అజ్ఞానం వల్ల జీవుడా, జీవుని వల్ల అజ్ఞానమా అని ప్రశ్నిస్తే, అజ్ఞానం వల్ల జీవుడి అయినావా, జీవుడి వల్ల అజ్ఞానం వచ్చిందా? నీకు బండి ఉందా, గుర్రం ఉందా అని చెప్పాను, వచ్చిందా అని అంటే ఏమా? సాపేక్ష సిద్ధాంతం ప్రకారం, సాపేక్షం అంటే ఏమిటి? జీవుడు చూస్తే జగత్తు కనిపిస్తుంది, జగత్తు ఉంటే జీవుడు చూస్తాడు. దాని ప్రకారం వీళ్ళిద్దరూ అబద్ధం. రిలేటివ్ థియరీలో రెండు అబద్ధమే. రెండు అబద్ధం నువ్వు చెయ్యక్కర్లేదు. నువ్వు ఒక్కదాన్ని అబద్ధం చేస్తే, అంటే ఒక్కదాన్ని అబద్ధం అంటే ఎట్లా చేయమంటారండి? ఏం కష్టం లేదు నాయన, విత్తు ఉందా చెట్టు ఉందా అని అడిగాము. విత్తు లేకపోతే చెట్టు రాదు, చెట్టు లేకపోతే విత్తనం ఉండదు. విత్తనం ఉంటుంది, నేనే ముందుంటుంది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావే అని దాన్ని అడగండి కదా. చెట్టు నుంచి వచ్చానని చెప్తుంది, కాబట్టి చెట్టు ముందు కదా అనండి. చెట్టు నువ్వెక్కడి నుంచి, విత్తనం వల్లే వచ్చానంటుంది. కాబట్టి ఇది తెగని కథ. దీనికి అన్యోన్యాశ్రయ దోషం అంటారు. ఇది ఒక తప్పు. ఆ తప్పే ప్రపంచంలో చెలామణి అవుతోంది కదా. సత్యం తెలిసేంత వరకు ఇది చెలామణి అవుతుంది. ఎప్పుడు సత్యం తెలిసిందో అప్పుడు పోతుంది. అందుకని సాపేక్షము నిరపేక్షము అని రెండు సిద్ధాంతాలు ఉన్నాయి. ఒక సిద్ధాంతము ఇద్దరున్నారు అని చెప్తుంది. ఆ ఇద్దరు ఎవరు అంటే, ఒకటి జీవుడు, ఒకటి జగత్తు. ఈ ఇద్దరిలో ఒక్కడిని తీసి పారేయండి. ఒక్కడిని తీసి పారేయాలంటే ఇంకా తర్వాత చెప్తా, ఇంక తర్వాత క్వశ్చన్లో ఈ ఆన్సర్ వస్తుంది. మీకు ఇప్పుడే చెప్తున్నాను. ఒక్కడిని తీసి పారేయాలంటే, జగత్తును తీసేద్దామా అంటే జగత్తు చాలామంది సమూహం.
వీడిని తీసేటప్పటికి వీడు వస్తాడు నేనున్నానని, వీడిని తీసేటప్పటికి వాడొస్తాడు, వాడిని తీసేటప్పటికి వాడొస్తాడు. కాబట్టి జగత్తును నువ్వేం చేయలేవు, నిన్ను పోగొట్టుకో. నన్ను ఎట్లా పోగొట్టు చచ్చిపోమంటారా? ఏం పొద్దురా నాయన, నేను నేను అంటున్న నేనెవరు అంటే నాదిని నేను నేను అంటున్నాను. నాదిని నేనంటే నా పేరు జీవుడు. జీవుణ్ణి తీసి పారేయాలంటే నాదిని నేననకుండా అసలు నేనెవరో తెలుసుకోవాలి. అసలు నేననేవాడు లోపల ఉన్నాడు. వాడు నేను క్లెయిమ్ చేయకుండా వీడు నేనని క్లెయిమ్ చేసుకున్నాడు. వాడిని బ్యాక్గ్రౌండ్కి పంపించేశాను, ఫోర్ ఫ్రంట్కి ఈ వెధ వచ్చి కూర్చున్నాడు కదా. ఇది నీలో నీ మంచంలో నువ్వు పడుకుని నీ ఈజీ చైర్లో నువ్వు కూర్చొని నువ్వు మడిగట్టుకోకర్లే, నువ్వు ఆలోచించరా. దిస్ ఈజ్ తపస్సు, దీనికోసం తపించు. ఈ తపస్సు వల్ల ఒక అగ్ని పుడుతుంది. ఆ అగ్నిని నేనును దహింపజేస్తుంది. నా నేను అంటే ఏ నేనైతే నాదిని నేనంటున్నానో ఆ నేను కాలిపోవాలంటే నువ్వు బతికుండగానే ఆ నేను కాలిపోవాలి. అంటే వాడిని చంపాలి. ఎవరిని చంపంటారండి? నాదిని నేనంటున్నవా. నాదిని చంపవాకండి. నాదిని చంపితే మీకు సాధన చేసుకోవడానికి ఎవడు ఉండడు, దొరకడు. నాదిని చంపవాకండి. నాదిని నేనంటున్నవాడు నిజమా అబద్ధమా అని ఆలోచించండి. నిజంగా నేను వేరే కదా. ఆ నేను ఎట్లా మాట్లాడుతుందో చెప్పనా? నా కన్ను, నా తల, నా చెయ్యి, నా మాట, నా ముక్కు అంటోంది. పాపం అంటున్నదా లేదా? ఇది అంటల్లే. దీన్ని నేను అంటున్నావు. నువ్వు నీ ఇంట్లో నువ్వు పీట మీదే కూర్చుంటావో, ఈజీ చైర్లో పడుకుంటావో, మంచం మీదే పడుకుని నిద్రపోవాలి. ఎవరో ఒక తల్లి మొన్న నాకు, అమ్మ ధ్యానం చేసుకుంటూ నాకు నిద్ర వస్తుంది. ధ్యానము తెలుస్తుంటే నిద్ర తెలుస్తుంది. ఇంకేం చెప్పమంటారు? అరే నేను ఇన్ని మైకులు పెట్టుకొని ఇంత పెద్దగా కంఠశోష పెట్టి అరిచింది వేస్ట్గా అనిపించింది నాకు. ఇంత తేలిగ్గా చెప్తుంటే, ఇంత తేలిగ్గా ఎవడు చెప్పడమ్మా మీకు ఎవరికి తెలియదు. ఎవడు చెప్తాడంటే ఎవడు సాధన చేశాడో వాడు చేసినట్టు. నా గురుదేవులు నాకేం చెప్పారు, అమ్మా నువ్వు ఎట్లా సాధన చేసావో అట్లా చెప్పన్నారు. నేను ఇట్లాగే సాధన చేశాను, నాకు ఇట్లా తెలిసింది. మీరు కూడా ఇట్లా చేయండి, మీకు తెలుస్తుంది కదా. అందుకోసమే చెప్తున్నా. ఎప్పుడైతే సాపేక్షంలో అన్యోన్యాశ్రయ దోషం అంటారు దాన్ని కదా. ఎంతసేపు చెప్పినా ముసలమ్మ బావిలో సూది పడ్డట్టే, అది రాదు కదా. ఇంకో సూది కొనుక్కోవడం మంచిది. ఇంకో పెద్ద అయస్కాంతం కొనుక్కొచ్చి అందులో కదా మరి. అంటే తేలదు. సాపేక్ష రిలేటివ్ థియరీలో తేలదు. సాపేక్ష సిద్ధాంతం ప్రకారం వాళ్ళిద్దరూ అబద్ధమే. దేహంలో ఉన్నప్పుడు విశేష జ్ఞానం, దేహం వదిలినప్పుడు సామాన్య జ్ఞానం సత్యం. సామాన్య జ్ఞానం అక్కడుంది, అది నిరపేక్షం. ఏది? సామాన్య జ్ఞానం నిరపేక్షం. అది ఇంకో దాని అపేక్ష వల్ల రాదు. అపేక్ష అంటే దాన్ని ఇష్టపడటం. ఎవరు ఇష్టపడతారు? విత్తనం చెట్టుని ఇష్టపడుతుంది, చెట్టు విత్తనాన్ని ఇష్టపడుతుంది కదా. అర్థమైందా? ఇద్దరూ ఇష్టపడనటువంటిది నేల. నేల నువ్వు మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టు కాస్తానంటుంది, వేప విత్తనం వేస్తే వేప చెట్టు పెడతానంటుంది, ఏ విత్తనం వేయకపోతే పిచ్చి మొక్కలన్నా బుక్కిస్తానంటుంది. పిచ్చి మొక్కలకి సమానమైన శక్తి ఇస్తుంది కదా. ఫలవృక్షాలకు కూడా సమానమైన శక్తి ఇస్తుంది. ఇది పరవృక్షాలే, ఇవి పనికొచ్చేవే, ఇవి పనికి రానివే అనేటువంటి భావన నేలకు లేదు. అప్పుడు నేల ప్రజ్ఞానం, మొక్కలన్నీ విశేషం. అప్పుడు మొక్కలన్నీ ఆభాసలు, నేల సామాన్య వస్తువు.
నేల ఇక్కడ వస్తువు కాదు, మీకు అర్థం కావడానికి చెప్పాను. మళ్ళీ నేల వస్తువు అన్నారు. వస్తువు ఎప్పుడు పరమాత్మే కావాలి. ఎందుకండి వస్తువు పరమాత్మ అని పెట్టారు అంటే వసతి దివ్యతి ఇది వస్తువు. వస్తువు అని దేనికి పేరు పెట్టామంటే వసతి ఏదైతే ఉన్నదో. అయితే చెట్టు కూడా ఉంది కదండి. చెట్టు ఉన్నది కాదు నాయన, నేల ఉన్నది, దాని తాలూకు ఉన్నది చెట్టులోకి వచ్చింది. కాబట్టి చెట్టులో ఉన్నది అన్నది సామాన్యం, చెట్టు విశేషం. అందుకని చెట్టు చచ్చిపోతుంది, ఉన్నది సావదు. అందుకని చచ్చిపోయిన తర్వాత కూడా చెట్టు ఉంటుంది. అర్థమవుతుందా? ఏం చెప్పమంటారా? అది సంగతి ఏమ్మా. కాబట్టి 89వ ప్రశ్న, ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. శరీరము, మనస్సు, ప్రాణము వీటిల్లో సుఖదుఖ అనుభవము ఎవరికి? ఈ ముగ్గురికి లేదు. ఈ ముగ్గురిని ఆశ్రయించుకుని ఏ జ్ఞానమైతే ఉందో, ఆశ్రయించుకుని అన్న పదం కంటే ఆరోపించుకుని అంటే సరిపోతుంది కదా. ఆరోపించుకోవడం అంటే ఎట్లాగండి అని మళ్ళీ ప్రశ్న అడగండి. వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఎవడో తయారు చేశాడు, వాడి మీద దైవత్వాన్ని ఆరోపించాం. ఆరోపించిన దైవమే మిమ్మల్ని రక్షిస్తోంది. ఆ రాయి రక్షించదు. దానిలో ఎవడైతే దేవుడని ఆరోపించావో ఆ ఆరోపిత దైవం, ఆరోపిత దైవం మళ్ళీ నువ్వు ఎవరి మీద ఆరోపించినా వస్తుంది. ఎట్లా అంటే చెప్పండి, ఆ పురోహితుడు ఒక ఒక్క పలుకు పెట్టి దాని మీద దైవం ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం, రాక్షసులందరినీ పంపించేశాను, దేవతల్ని మాత్రమే ఆవాహన చేశాను, అందుకోసం ఘంటారావం మోగించాం. గంట ఎందుకు మోగిస్తున్నావురా? రాక్షసుల్ని పంపించడానికి. మరి గుళ్ళోకి వెళ్ళి గంట ఎందుకు కొడుతున్నామండి? నాయన నీలో చాలా మంది రాక్షసులు ఉన్నారు. వాళ్ళు ఎవరండి? కామక్రోధస్య లోభస్య దేహే తిష్టంతి తస్కరా. ఆ రాక్షసులందరూ ఏం చేస్తారండి? నీ జ్ఞానరత్నాన్ని కాజేయడానికి వాళ్ళు రెడీగా కూర్చున్నారు. దొంగ విధవలు 6 దొంగలు ఉన్నారు మీ దగ్గర. ఆ 6 దొంగలు ఏం చేస్తారు? నీ జ్ఞానరత్నాన్ని ఎత్తుకుపోతారా? జ్ఞానరత్నం నాలో ఎక్కడ ఉందండి? చెట్టులో ఎక్కడ నేల ఉంది అంటున్నావో, నీలో ఉంది అనేటువంటి ప్రజ్ఞానం బ్రహ్మ ఉన్నాడురా. అర్థమైందా? ఏమా క్వశ్చన్ అయిపోయింది. ఏది 89 98th క్వశ్చను. వెంటనే ఆయన ఏమడిగారో చూడండి. నన్ను ఆ లింక్ చూడండి. అది అందుకు చెప్తున్నాను నేను. జీవ జగత్తులను సాపేక్షమని మీరు కొట్టేశారు కదా, అవి కొట్టేశారు కదా. జీవుడు జగత్తు లేనివి, అవి ఆభాస అని మీరే ఇప్పుడే చెప్పారు కదా. అవి సాపేక్షము, నిరపేక్షం పరమాత్మ, వాడు కనపడడం కదా. ఇప్పుడు ఇంత కొందరు క్వశ్చన్లో చెప్పింది. ఇమీడియట్గా ఆ లేనివి నాకు ఎలా కనిపిస్తున్నాయి? అవి లేవన్నారు కదా మీరు, ఆ లేనివి నాకు ఎందుకు కనిపిస్తున్నాయి? ప్రశ్న అర్థమైందా? ఇది కూడా రేపు చెప్తాను. క్వశ్చన్ చెప్పా ఇప్పుడు. అంటే ఎంత క్రిటికల్గా ఉంటుందో ఎగ్జామినేషన్ మీకు తెలియడానికి చెప్తున్నా. ఏ క్వశ్చన్ అయితే నువ్వు దాన్ని ఆన్సర్ ఇచ్చి స్టాప్ చేసావో అక్కడి నుంచి మరో క్వశ్చన్ లాక్ రావడం నా ఎగ్జామినర్కి ఒక స్పెషల్ క్రెడిట్. అన్నీ అట్లాగే ఉన్నాయి చూడండి ఈ క్వశ్చన్లు అన్నీ కూడా. అందుకనే మీకు చెప్పి దాని బ్యూటీ చెప్తున్నా కదా. ఏ పుస్తకాన్ని అన్నా చదువుకునేటప్పుడు దాని బ్యూటీని ఆస్వాదిస్తూ చదువుకోవాలి. పుట్టిగా ఊరికే గుడ్డిగా చందమామ కథలు చదివినట్టు చందమామ కథలో కూడా బ్యూటీ ఉంటుంది. ఏమ్మా రేపు చెప్పుకుందాం. ఏమిటిది? జీవ జగత్తులు సాపేక్షమని కొట్టేశారు కదా. ఆ లేనివి నాకు ఎట్లా కనిపిస్తున్నాయి అంటే, నువ్వు ఉన్నవి అని చూసినప్పుడు కనిపిస్తాయి కదా, లేనివి అని చూసినప్పుడు కనిపించవు. ఎట్లా కనిపించవు అంటే, నగని చూసి నగని అప్రిషియేట్ చేస్తున్నంతసేపు నగే కనిపిస్తుంది. నగ నుంచి నీ దృష్టి బంగారం మీదకి వెళితే దృష్టి జ్ఞానమయం కృత్వ పశ్యేత్ బ్రహ్మమయం జగత్. అంతే, అది ఆన్సర్. ఓం తత్సత్.
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష. ఓం బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఎంత హాయిగా ఉందిరా. రోజు రోజుకి మీకు చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు. చాలా బాగుంది.